ఈ పులిగాడేడి పొద్దున్నుంచి కనబడట్లేదు. రే పులి పులి తపస్సా దేనికిరా? మన వీడియోలకు వ్యూలు వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు రావట్లేదు. మీకు ఎలా కాదు కానీ చూడు. ఓహో అదా విషయం. ఒరే పిచ్చోడా, దీనికోసం తపస్సులేం చెయ్యక్కర్లేదురా. మన ఆడియన్స్ చాలా మంచోళ్ళు, చెప్తే అర్థమైపోతుంది. ఇదిగోండి ఆడియన్స్, మీరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చెయ్యట్లేదు కదా, కొంచెం చేసి పెట్టెద్దురు. లేకపోతే మా పులిగాడు హిమాలయాలకు వెళ్ళిపోయేలా ఉన్నాడు. మళ్ళీ ఆ తర్వాత మీ ఇష్టం. అమ్మా సబ్స్క్రైబ్ చేసేస్తారులే. ఆడి పేరు బుజ్జి, ఆడిని చంపింది ప్రెసిడెంట్. నేను గట్టిగా మాట్లాడితే నా పిల్లం మీద చెయ్యలేను. అలాంటిది ఒకరిని చంపి బాధేసి అన్ని చేయగలనంటావా? మీ మాయ పేరేట్రా? సొల్లు శేఖర్. సొల్లు చెప్పకపోతే భగవద్గీత శ్లోకాలు చెప్తాడేట్రా? ఆ హత్య చేసింది ఎవరో తెలుసా? దీని అంతటికి సూత్రధారి మీ నాన్న. నమ్మకపోతే అంతకున్నాడు. నువ్వు చేసినట్టే నీకింకా గుర్తు రాలేదా నాన్న? లేకపోతే ఏంట్రా? నేనేంటి మటర్ ఏంటి? వచ్చేటప్పుడు బెప్పపు ఏమన్నా తిన్నావా? నేను మటర్ చేయడం ఏంట్రా? ఏ మనిషిరా? అయ్యో అసలు నేనేంటి మటర్ ఏంటి? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా? నువ్వే మర్చిపోతే ఆ మర్ర గురించి తెలుసుకొని భయపడుతున్నా. నేను ఏం చేస్తాను? నిన్ను అసలు ఎలా కాదురా. ఏంటండి వీడిని బాత్రూమ్ లో కూడా బాధేస్తున్నారు? నువ్వే నాయన చెప్పమ్మా. న్యాయం ఏంట్రా? నాన్న మర్ర చేస్తాడు. ఏంటి మడ్రా? అవునే అమ్మా నిజం. నాన్న ఎవరో మర్ర చేసేసి ఆ మర్ర గురించి బయటకి ఎవరికో తెలియకూడదని ప్లాన్ వేసేసి ఆ బాడీని తీసుకెళ్లి పెద్దరాజు గారి చెరువులో సెట్ కింద గోతి తీసేసి అందులో కప్పెట్టేసేసాడు. అమ్మా నువ్వు కూడా జాగ్రత్త, లేదంటే నేను కూడా మర్ర చేస్తానేమో నాన్న. ఏంట్రా నువ్వు చెప్పేదా పెద్దరాజు గారి తోటలో మర్డర్ గురించా? ఏంటమ్మా ఆ మర్ర గురించి నీకు కూడా తెలుసా? కాంపిటీషన్ నువ్వే చేసావేటి? ఏంటమ్మా ఇప్పుడు నువ్వు కూడా మర్ర చేస్తావా? మటరు మటర్ అని అన్నావు అంటే ఇంకోసారి మగ్గిచ్చి కొడతా. మటర్ అయిపోగలవు. ఈ మర్ర గురించి మీరేదో రాస్తున్నారు. ఆ మటర్ గురించి ఎత్తగరా. అంటే ఆ మర్ర నువ్వు చేసావు నువ్వురంటే తెలిసిపోతానా? మరి అంత భయం ఉన్నాడు. మర్ర ఎందుకు చేసావు? మర్ర అంటే మళ్ళీ భయం. రే పులి, కాసేపు నువ్వు నోరు మూసుకుంటావా? నేను అప్పటికి చెప్తానే ఉన్నానండి అలా చేస్తే మహా పాపమని. మీరు అసలు విన్నారా? అమ్మాయి ఇదేంటే ప్రతి మగాడి వెనకాల ఒక ఆడుతున్నట్టు మా నాన్న మర్ర వెనకాల మా అమ్మ ఉందా? అమ్మో అమ్మా ఏంటమ్మా సమాధానం చెప్పకుండా సాగుకుంటే బాబా అసలు ఏంట్రా నీ బాధ? మాద కాదే కదా యాక్చువల్ గా చెప్పాలంటే కదా. చెప్పు మరి. చెప్తాను. ఓహో అయితే ప్రెసిడెంట్ మొత్తం చెప్పేశాడంట. మొత్తం ఏం చెప్పలేదు నాన్న, కొంచెమే చెప్పాడు. కానీ నువ్వంత కూని కూర చెప్పాడు. కోని గీని అన్నావంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేస్తాను అదవా నీకు. అరే అసలు ఏం జరిగిందో నేను చెప్తాను రా. అరే మంచినీళ్ళు తీసుకురావడం మర్చిపోయానే. ఏంటే నీకు కూడా మటన్ తినాలనిపిస్తుందా? ఈ ఎముకలు తినే. ఏంటండి అలా అలవాటు చేస్తున్నారు? పిల్లికి పిల్లలకి ఏది అలవాటు చేస్తే అది అలవాటు అయిపోతుంది. సత్యవతి, నేను దానవీర సూరకర్ణ 10 సార్లు చూసేనే, దానం చేయకుండా ఉండలేనే. చాలే. The next day. ఏమండి మీ చెల్లిగారి దగ్గర నుంచి పిల్లలు రేపు వస్తారంట. ఆ ఉన్న కూరంతా మీరే తినేయండి, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. చిచ్చి ఏంటండి, నేను నిన్నే చెప్పాను మీకు ఇలా అలవాటు చేద్దని. ఇప్పుడు చూడండి ఎలా తినేస్తుందో. ముందు మీరు అర్జెంట్ గా దాన్ని తోలుతారా లేదా? పోనీలే సత్యవతి. మీరు దాన్ని తోలుతారా లేదా? గట్టిగా. నువ్వు తోలవే వచ్చి. పిల్లును కూడా తోలలేరు, మీరేం మగాడండి. ఎలవే ఎల్లు. దీనికి ఎలా కాదు,
ఈ సన్నివేశంలో ఏ విధమైన క్రూర మృగాలకి గాని సాధు జంతువులకు గాని ఆఖరికి మనుషులకు గాని ఎలాంటి హాని జరగలేదు. ఇందులో కనిపించే దృశ్యం మా ఫన్మోజీ 2D వారి సృజనాత్మక కల్పన. ఏంటండి మీరు చేసింది? చెప్పిన మాట వినలేదని చెంబుతో కొట్టా. చొమ్ముతో కొట్టడం కాదండి, చంపేశారు. చంపేశానా? అవునండి, చూడండి అది అసలు కదలట్లేదు. లెగవే ప్లీజ్, కావాల్సి వస్తే నీ కైమా కూర ఎడతానే. చంపేశారు కదండి. చంపేశానా? అయినా మీ ప్రతాపం ఆ పిల్లి మీద చూపించారేంటండి? పిల్లి హత్య మహాపాతకం అండి. ఈ శాపం మనకి తరతరాలు నిలబడిపోతుంది. ఏంటే శాపం పాపం అంటున్నా? నేను కోపంతో చేశాను గాని నా ప్రతాపం చూపిద్దామని కాదే. ఏదైనా అండి, పిల్లిని చంపేశారు. ఎన్ని డెటాల్ వేసి కడిగినా ఈ పాపం పోదు. పోనీ హార్పిక్ కేసు కడుగుదామని. ఛీ, మీరు ప్రతిదానికి ఇంతే. సర్లే గాని ఇప్పుడు ఏం చేద్దామో చెప్పే. ఏముందండి, బాడీని బయటకు కనబడకుండా పాతేయడమే. ముందుగా పాతేసే ముందు కొన్ని పనులు చేయాలి మనం. ఏంటే ఈ ప్లేట్ కడగాలి అంతేగా, కార్యక్రమం అయ్యాక కడుక్కుందా లేవే. ప్లేట్ కాదండి, పూజలు చెయ్యాలి. శాంతి పూజలు. ఈ పిల్లాత్మ మన ఇంటికి పట్టకుండా ఉండాలంటే దీనికి కొన్ని పూజలు చేసి అప్పుడు సమాధి చెయ్యాలి. సర్లే ఇంకేం లేటు, మొదలు పెట్టి. మీరు ఆ పూలు కూడా కొన్ని చల్లండి. వస్తే పిల్లి, ఎక్కడి నుంచి వచ్చావో ఏంటో మాకు తెలీదు. ఎక్కడైతే చచ్చో మా ఆయన చేసిన పని మనసులో పెట్టుకోకుండా పెట్టిన మటన్ ముక్కలు మాత్రం మెదడులో పెట్టుకో. మా మీద మటుకు ఎటువంటి శాపము కోపం చూపించుకు, సరేనా? ఏమే ఎవరైనా చూస్తున్నారంటావా? ఎవరు లేరండి, మీరు త్వరగా పదండి. ఎవరు చూడకముందు ఈ పిల్లిని పాతేయాలి. ఏమండి, దీన్ని చూస్తా ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఏమే ఎక్కడికి వెళ్తున్నా? అదేనండి, వెళ్ళి క్యారేజ్ ఒకటి తీసుకొస్తా. ఇప్పుడు క్యారేజ్ ఏంటే పిచ్చి మొహం దానా? మీరు తవ్వేటప్పటికి ఎలాగో రేపు పొద్దున్న అవుతుందిలేండి. లేకపోతే ఏంటండి, ఈ కర్రపొలతోన గడ్డపారతో తవ్వాలి. ఏమండి, ఆ పిల్లిని తీసుకొచ్చి ఇందులో పడుకోబెట్టండి. సరేనే. ఏమే పిల్లేదే? పాలు తాగడానికి వెళ్ళుంటుందండి. లేకపోతే చచ్చిన పిల్ల ఎక్కడికి వెళ్తుందండి? చూద్దాం కదండి. ఎక్కడికి పోయిందే ఇది? ఏమోనండి, నాకు అదే అర్థం అవట్లేదు. పోనీలేవే, మనం పాతయ్యక ముందే అదే మాయమైపోయింది. ఏమండి, ఇప్పుడు మనం ఈ పిల్లిని మన చేత్తో పాటు పెట్టకపోతే మనం చేసిన శాంతి పూజలన్నీ గంగలో కలిసిపోయినట్టే. ఇప్పుడు ఎలాగే మరి? ఏమే ఆ గొయ్యిలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయే. ఏమండి, ఏమైందే? ఇటు చూడండి. ఇది ఇక్కడికి ఎలాగొచ్చిందే? ఎలా వస్తే ఏంటి, మట్టేసి పూడ్చేద్దాం. సరేనే. అమ్మయ్యా. అంటే నానా నువ్వు చంపింది పిల్లినా? ఇప్పుడు దాకా చెప్పింది అదే కదరా, మళ్ళీ పిల్లినా అని అడుగుతున్నా? రే మాయా, నువ్వు మాట్లాడుకో. అసలు మొత్తం నీ వల్ల మొదలైంది. అదేంట్రా అల్లుడు, నా తొల్లే గాని లేకపోయి ఉండుంటే ఈ సిరీస్ అంత హిలేరియస్ గా వచ్చుండేదా? సరేలే. అమ్మా, మీరేంటే మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నారు? అది కాదురా పులి, నువ్వు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఆ పిల్లాత్మ మన ఇంట్లోనే ఉన్నట్టు కదా. డాక్టర్ గారు మిమ్మల్ని డిశ్చార్జ్ అయిపోమన్నారు. మీరు వెళ్తే ఈ బెడ్ మీదకి వేరే పేషెంట్ వస్తారు. అంటే మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా నానా? నానా, నీకు 2 ఏళ్ళు ఏమన్నా? రెండో ఇల్లు అంటే? బావా ఏంటి బావా, మా అక్కకి ద్రోహం చేసావా? ద్రోహం లేదు, దోశల పిండి లేదు. ఉన్న ఒక్కింటికే దిక్కలేదు దీనికి, మళ్ళీ రెండో ఇల్లు ఒకటి. అంటే అది కదక్క. నువ్వు నోరుమి. ఇప్పుడు ఆ ఆత్మని ఇంట్లోంచి ఎలా పంపించాలో చూడండి రా. దానికి ఒకడు ఉన్నాడక్క, అసలు వాడు. మాయా, నన్ను ఒకసారి ఎత్తుకోవాలా? ఏరాలుడు ముద్దెట్టుకుంటావా? సర్లే సరిపోదు. అబ్బా ఏంట్రాలుడు అలా కొట్టేసో? లేకపోతే నువ్వు నీ కావాలా? వాడు కాదు గాని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడ్రా, వాడే కరెక్ట్ దీనికి. ఎవరు నాయనా? బాబా బ్లాక్ షీప్. తెప్పించానైతే. బావా ఏడు బావా నువ్వు అన్న గొర్రె? వాడు గొర్రెలు కాదురా బర్రే. ఎవడో జరిగాడు రమ్మను. ఏడి ఇంకా రాలేదు. అదే నేను చెప్పినోడైతే ఆ ఆత్మని ఈ పాటికి అంతరిక్షంలో కూడా పంపించేసాడు. అబ్బో అర్జున పాల్గొన, అర్జున పాల్గొన.
నా ఇల్లు. అవును గురువు గారు, లోపల ఎలకలు ఉన్నాయో ఏంటే, ఆ పిల్లాత్మ అసలు బయటికి రావట్లేదు. పదండి వెళ్దాం. గురువు గారు ముందు మీరు వెళ్ళండి. ఆగండి. ఏంట్రాళ్ళు ఈ పిల్లి దెయ్యం బాబా కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాడు. హీం 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 క్లీం 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 రక్షక కాళిక స్వాహ. బాగా మొండి దెయ్యంలా ఉంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళ డింకులు ఎత్తాను.